500 సంవత్సరాల కిందట ఒక గొప్ప రిఫార్మర్ ఉండేవాడు. ఆయన పేరు మార్టిన్ లూథర్. మనలో ఆయన పేరు పదే పదే విన్నవారు ఉన్నారు. ఆయన ఈ విధంగా అన్నాడు, ఇన్ స్క్రిప్చర్ ఎవ్రీ లిటిల్ డైజీ ఈజ్ అ మెడో అని అన్నాడు. ఇన్ స్క్రిప్చర్ ఎవ్రీ లిటిల్ డైజీ ఈజ్ అ మెడో. లేఖనాల్లో ప్రతి చిన్న డైజీ అంటే ఒక పుష్పం, చిన్న పుష్పం, డైజీ అనేది, దానికి తెల్ల చారలు ఉంటాయి. ఆ పుష్పం చిన్న, లేఖనాల్లో ప్రతి చిన్న డైజీ ఆర్ చిన్న పుష్పము ఒక పచ్చిక బయళ్ళు అని అన్నాడు. ఒక చిన్న పుష్పములోనే పచ్చిక బయళ్ళను మనము చూడవచ్చు. ఈ రోజు నుంచి మనము మత్తయి సువార్త 5వ అధ్యాయమును, ఆ తర్వాత ప్రభుచిత్తమైతే 6వ అధ్యాయము 7వ అధ్యాయాన్ని అధ్యయనం చేయబోతున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము ప్రారంభంలో చిన్న చిన్న మాటలు కనబడతాయి. ఉదాహరణకు 3వ వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్పడం జరిగింది. ఒకే వరుస, కానీ అందులో చాలా లోతైన విషయాలు ఉన్నాయి. ఇట్ లుక్స్ ఎ స్మాల్ డైజీ, బట్ వెన్ యూ స్టడీ దాట్ యూ విల్ గో టు అ మెడో. విశాలమైన పచ్చిక బయళ్ళలోనికి మనము వెళతాం. ఈ శీర్షికకు లేదా ఈ టాపిక్ ఒక టాపిక్ పెట్టుకోవాలి. ఆ టాపిక్ ఏంటి అంటే రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు. నేను ఒక పేరు పెట్టాను, అదేంటంటే పాడులోకములో ప్రత్యేక జీవితం. పాడులోకములో ప్రత్యేక జీవితం, ఆ రెవల్యూషనరీ లైఫ్ స్టైల్ ఇన్ అ రాటన్ కల్చర్. మన చుట్టూ ఉండే ప్రపంచం మురిగిపోయింది, వాసన కొడుతూ ఉంది, కంపు, భరించలేనంత దుర్గంధముతో నిండి ఉంది. ఇలాంటి లోకంలో మనం ఉన్నాం. నేను మాట్లాడేది అలంకార భాష, అక్షరార్థం కాదు. ఇక్కడ దుర్గంధంతో అంటే బాగానే ఉంది కదా, ఎక్కడ దుర్గంధం అనుకున్నారు. ఆధ్యాత్మికంగా మనుషులు దుర్గంధంతో నిండుకొని ఉన్నారు. ఇలాంటి పాడు లోకంలో, రాటన్ కల్చర్లో, ఇలాంటి సంస్కృతిలో మనం ఉన్నాం. చెడును మంచి అని, మంచిని చెడు అని, చీకటిని వెలుగని, వెలుగును చీకటి అని, మేలును కీడని, కీడును మేలని చెప్పే దౌర్భాగ్యమైన ప్రపంచంలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తూ ఆయనతో ఈ విధంగా అన్నాడు, దే ఆర్ ఇన్ దిస్ వరల్డ్ బట్ దే ఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. తండ్రి, నా శిష్యులైన అపోస్తలుల ద్వారా చాలామంది నమ్ముకోబోతున్నారు. అట్టి వారి కొరకు కూడా నేను ముందుగానే ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారు ఈ లోకంలోనే ఉన్నారు, ఈ లోకంలో నుండి తీసివేయమని నేను ప్రార్థించడం లేదు. వాళ్ళు లోకంలోనే ఉండాలి, కానీ లోకస్తులుగా ఉండకూడదు. వారు లోక సంబంధులుగా ఉండకూడదు. కనుక మనం యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత దేవుడు మనల్ని ఈ లోకంలో నుంచి తీసివేయలేదు. ఈ పాడైన లోకంలోనే పరిశుద్ధమైన జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం మనము జీవించి ఆయనకు మహిమ తీసుకొని రావాలని దేవుని కోరిక. అందుకోసమే మనల్ని ఆయన ఈ లోకంలో ఇలాగే ఉంచాడు. కనుక పాడు లోకంలో ప్రత్యేక జీవితం అనే టైటిల్ పెట్టుకోవచ్చు. మొత్తం ఈ 3 చాప్టర్స్కు, 3 అధ్యాయాలకు, a revolutionary lifestyle in a rotten culture. లేదా ఇంకా వేరే మాటలు కూడా, వేరే టాపిక్స్ కూడా మనము వేరే విధంగా కూడా చెప్పుకోవచ్చు. దుష్టలోకంలో ధన్యకరమైన జీవితం.
దుష్టలోకంలో ఉన్నాం. సంతోషకరమైన దీవెనకరమైన జీవితాన్ని ఎలా జీవించాలో ఈ అంశము మనకు నేర్పిస్తూ ఉంది. ఇంకో రీతిగా చెప్పాలి అంటే బురదలో తామర పుష్పంలాగా బ్రతకడం ఎలా? తామర పుష్పం బురదలోనే ఉంటుంది, కానీ బురద అంటుకోకుండా ఉంటుంది. బురదలో తామర పుష్పములాగా ఉండాలి అనంటే ఈ 3 అధ్యాయాలను మనము అధ్యయనం చేస్తూ ఉంటే మరిన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఇంకో మాటలో చెప్పాలి అనంటే ఎడారిలో సెలయేర్లు. ఎడారి ప్రయాణం చేస్తున్నాం అనుకుందాం. 1-2 దినాలు ప్రయాణం చేస్తున్నాం. మనం తీసుకుని వెళ్ళిన నీళ్లు అయిపోయాయి. చాలా దాహం వేస్తూ ఉంది. ఇంకా ఆ దాహానికే చనిపోతామేమో అన్న పరిస్థితుల్లో మనకు ఒక సెలయేరు కనపడింది అనుకోండి, ఎంత ఆహ్లాదంగా ఎంత సంతోషంగా ఉంటుంది. ఈ 3 అధ్యాయాలు ఎడారిలో సెలయేరు వంటివి, బురదలో తామర పుష్పము వంటివి, దుష్టలోకములో ధన్యకరమైన జీవితాన్ని తెలియజేసే విషయాలు ఇవి. అంచేత మనం తొందరపడి తొందరగా దీన్ని ముగించుకోవాలి అనే అలాంటి తొందరపాటు మనకేం అవసరం లేదు. నిదానంగానే మనము ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకోబోతూ ఉన్నాము. ఇక్కడ చెప్పబడిన కేవలము ధన్యతలు మాత్రమే తీసుకుంటే 5వ అధ్యాయం 3వ వచనం నుండి ఉన్న ధన్యతలు మాత్రమే తీసుకుంటే ఒక్కొక్క ధన్యత ఒక 4-5 ప్రసంగాలు చేయొచ్చు. ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు కాబోలు స్టడీ చేస్తే. అన్ని విషయాలు ఉన్నాయి. ఒకటే లైన్ కానీ ఎన్నో విషయాలు ఉన్నాయి. అందుకే మార్టిన్ లూథర్ చెప్పిన మాటలు, ఇన్ ద స్క్రిప్చర్ ఎవ్రీ లిటిల్ డైజీ ఈజ్ ఎ మెడో. లేఖనాల్లో ప్రతి చిన్న పుష్పము డైజీ ఒక పచ్చిక బయళ్లతో సమానం. ఎందుకు మనము ఈ సబ్జెక్ట్ను స్టడీ చేయాలి? ఇది మనకు బాగా తెలుసు అనుకుంటాం. నిజమే, పైన విషయాలు ఒకవేళ మీరు బాగా చదివి ఉంటే, లేకపోతే ఇంతకుముందే కొంత విని ఉంటే పైన విషయాలు మనకు కొంత తెలిసి ఉండవచ్చు. కానీ ప్రతిరోజు ప్రతి బైబిల్ స్టడీలో మనము నూతనమైన విషయాలు ఖచ్చితంగా నేర్చుకుంటాం. మన ఆధ్యాత్మిక జీవితానికి మేలుకరమైన విషయాలు ఖచ్చితంగా నేర్చుకోవడం జరుగుతూ ఉంది. అంచేత అసలు ఈ అంశం ఎందుకు అనే ఒక ప్రశ్నతో నేను ప్రారంభిస్తాను. ఎందుకు ఈ అంశాన్ని మనము సెలెక్ట్ చేసుకున్నాం అంటే, మొదటి కారణం ఏంటంటే ఈ అంశం నూతన జన్మతో ప్రారంభించబడుతుంది. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి నూతన జన్మ అవసరం. ప్రతి ఒక్క వ్యక్తి తిరిగి జన్మించాలి. దానికంటే మించిన అవసరత మరొకటి లేదు. ప్రభు అయిన యేసు అన్నాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణములు పోగొట్టుకుని నేడల వానికేమి ప్రయోజనమో తన ప్రాణములకు ప్రతిగా అతడేమి ఇవ్వగలడు? వాట్ షల్ ఇట్ ప్రాఫిట్ ఎ మ్యాన్ ఇఫ్ హి గెయిన్స్ ద హోల్ వరల్డ్ అండ్ లూజెస్ హిజ్ ఓన్ సోల్? అండ్ సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మ్యాన్ కైండ్, మనుషులకు కావలసిన అత్యంత ప్రధానమైన విషయముతోనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రారంభిస్తాడు ఈ కొండ మీది ప్రసంగాన్ని. అంచేత మనం అది స్టడీ చేసేటప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనల్ని మనం పరీక్షించుకోవాలి అనేది అర్థమవుతుంది. మనము విశ్వాసమందున్నామో లేదో మనల్ని మనమే పరీక్షించి తెలుసుకోవాలి. భ్రమలో బ్రతకకూడదు. ఎందుకు అనంటే చాలామంది మోసపోతారు అని యేసుక్రీస్తు ప్రభు ఇదే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పాడు. 21వ వచనంలో ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు 7:21లో పరలోకములో ప్రవేశించడు, పరలోక రాజ్యంలో ప్రవేశించడు. అంటే ప్రభువా ప్రభువా అని చెప్పినంత మాత్రాన పరలోక రాజ్యంలో ప్రవేశించడు. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అంటూ ఆయన అంటాడు, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, చాలామంది నన్ను చూస్తారు, కొంతమంది కాదు,
అంటే ఇంతమంది మోసపోతారు అని అర్థం. అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచించలేదా, నీ నామాన దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని వాళ్ళు అంటారని ప్రభువైన యేసు వారి వైపు చూసి మీరు ఎప్పుడు చేశారు అని అనడు. చేసి ఉండొచ్చు, కానీ అక్రమ జీవితాన్ని అలవాటుగా చేసుకుని అందులో కొనసాగే వారలారా, మీరు నా యొద్ద నుండి వెళ్ళిపోండి, మీరెవరో నాకు తెలియదు. కనుక మనల్ని మనం పరీక్షించుకునే అవకాశం దొరుకుతుంది. మన విశ్వాసం నిజమైందా, నిఖార్సైందా, నకిలీదా అనేది తెలుసుకునే అవకాశం మరొకసారి ఏర్పడుతూ ఉంది. అనవసరమైన మార్బిడ్ ఇంట్రాస్పెక్షన్ అవసరం లేదు, కానీ అవసరమైన ఇంట్రాస్పెక్షన్ అవసరం ఉంది. తగినంత మనము పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన జీవితం ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, ఫలానా దినాన నేను చేతులు ఎత్తాను, బాప్తిసం తీసుకున్నాను, కొంతకాలం నేను విశ్వాసంలో కొనసాగాను, ఇప్పుడు మాత్రం నేను విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉన్నాను అని అంటే ప్రమాదంలో ఉన్నాం మనం. సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును మరణిశ్చయం చేసుకుంటకు జాగ్రత్త పడండి అని యేసుప్రభు ప్రధాన శిష్యుడైన పేతురు 2వ పేతురు పత్రిక 1:10 చెప్పాడు. పౌలు అంటాడు 2వ కొరింథీ పత్రిక 13:5 ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్స్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద ఫెయిత్ ఆర్ నాట్ అంటాడు. కనుక ఈ అంశాన్ని మనం స్టడీ చేస్తుండగా ప్రారంభంలోనే అత్యంత కీలకమైన అంశాన్ని మనము స్టడీ చేయబోతున్నాం. యేసు ప్రభువు మానవ కోటిని రక్షించడానికే లోకానికి వచ్చాడు. అసలు నిజమైన రక్షణ అంటే ఏంటి, యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే ఏంటి, అలాంటి విషయాలను మనము స్టడీ చేయబోతున్నాం. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనది. 2వ కారణం ఎందుకు మనం ఈ అంశాన్ని స్టడీ చేయాలి అన్నదానికి 2వ కారణం ఏంటంటే, ఈ 3 అధ్యాయాలు చదువుతూ ఉంటే అసలు యేసుక్రీస్తు ప్రభువులో ఉండే ప్రధానమైన, ఆయన మనసులో ఉండే ప్రధానమైన అంశాలు ఏంటో తెలుసుకునే ఆ అవకాశం మనకు దొరుకుతుంది. ఆయన మైండ్లో ఏ విషయాలు ప్రధానంగా తిరుగుతూ ఉన్నాయి. మనకు కూడా అనేకమైన విషయాలు మనం ఆలోచిస్తాం, కొన్ని విషయాలు ఎప్పుడూ మన మైండ్లో తిరుగుతూనే ఉంటాయి, అవి మనల్ని నడిపిస్తూ ఉంటాయి. కనుక యూ విల్ నో ద మైండ్, యూ విల్ హ్యావ్ అ గ్రేటెస్ట్ ఇన్సైట్ ఇన్ టు ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఇక్కడ మనము యేసు ప్రభు మనసును తెలుసుకున్నంతగా మరొక చోట ఎక్కడా కూడా మనము యేసు ప్రభు మనసును తెలుసుకోలేము. అన్ని విషయాలు కుదించి కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఇక్కడ పెట్టడం జరిగింది. అందుచేత యూ విల్ నో, యూ విల్ హ్యావ్ గ్రేట్ ఇన్సైట్ ఇన్ టు ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ యాజ్ యూ స్టడీ. ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఆయన మనసులో ఏ విషయాలు ప్రధానంగా ఉన్నాయి, నాకు అవి ప్రధానమైన విషయాలేనా, లేకపోతే నేను నా సొంత విషయాలను ప్రధానమైన విషయాలుగా పెట్టుకున్నానా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అంటే ఆయనకున్న మనసు ఒకటి, మన మనసు ఒకట. వీ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అంటాడు అపోస్తలుడైన పౌలు. క్రీస్తుకు కలిగిన మనస్సును మనం కలిగి ఉన్నామంటాడు. నిజమేనా? అది చూస్తాం. ఈ లోకంలో విచారముతో బ్రతకడానికి, కృంగిపోవడానికి, దుఃఖంలో మునిగి, అలాగే డిప్రెషన్లోనికి, విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనైపోయి ఎప్పుడూ ఏడుస్తూ ఉండడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి లోకంలో. అట్లాంటి భయంకరమైన సమాధానము లేని, నెమ్మది లేని, సంతోషము లేని, బాధకరమైన, దుఃఖాన్ని కలిగించే విషయాలున్న ఈ లోకములో ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా నేను ఎలా సంతోషకరమైన జీవితాన్ని జీవించవచ్చు అన్న ప్రశ్న వేసుకుంటే దానికి జవాబు ఇక్కడ కనపడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు మనకు తన పరిచర్య ప్రారంభంలోనే మనకు సంతోషాన్ని ఇచ్చే పనిలో ఉన్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. చాలామంది అనుకుంటారు యేసు ప్రభువుని నమ్ముకుంటే జీవితం చప్పబడిపోతుంది,
చాలా ఏమంటారు ఈడ్చుకుంటూ వెళ్ళినట్టుగా ఉంటుంది. యూ హ్యావ్ టు డ్రాగ్ యువర్ లైఫ్ అన్నట్టుగా ఉంటుంది అని అనుకుంటున్నారు. ఫార్ ఫ్రమ్ ద ట్రూత్. అది సత్యదూరం. వాస్తవం ఏంటంటే నిజమైన సంతోషం, నిజమైన ఆనందం యేసు ప్రభు ద్వారానే మనకు దొరుకుతుంది. బైబిల్లో సుమారు సంతోషానికి సంబంధించిన పదాలు, దాని పర్యాయ పదాలు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన సంతోషము, ఆనందము, విందు, ఇలాంటి పదాలు ఉంటాయి కదా, సెలబ్రేషన్, ఇలాంటి పదాలు అవన్నీ సేకరించి చూస్తే దాదాపుగా 2700 రెఫరెన్సులు ఉన్నాయట బైబిల్లో. హ్యాపీనెస్ అనే పుస్తకంలో ర్యాండీ ఆల్కాన్ గారు అవి ప్రస్తావించడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇన్ ద హ్యాపీనెస్ బిజినెస్. హీ ఈజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ హ్యాపీనెస్. హీ సేస్ యూ వాంట్ టు బి హ్యాపీ, దెన్ లిసన్ టు మీ, ఫాలో దీస్ థింగ్స్, యూ విల్ బి హ్యాపీ పర్సన్. మీకు కష్టాలు రావని కాదు, అందులోనే చెప్పాడు. ఆ లాస్ట్ మాటలో మనుషులు మిమ్మల్ని నిందించి హింసించి నిర్నిమిత్తముగా మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషభరితులు అని అన్నాడు. ఇలాంటి వస్తే కూడా సంతోషించగలిగిన స్థితిని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఆనందించి సంతోషించుడి, రిజాయిస్ అండ్ ఎక్సీడింగ్లీ బీ గ్లాడ్ అన్నాడు. మామూలు కూడా కాదు, ఎక్సీడింగ్లీ బీ గ్లాడ్. ఎందుకు అనంటే ఫార్ యువర్ రివార్డ్ ఇన్ హెవెన్ ఈజ్ గ్రేట్ అని అన్నాడు. పరలోకములో మీ ఫలము అధికమగును. హూ డజంట్ వాంట్ హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్? రియల్ జెన్యూన్ బిబ్లికల్ హ్యాపీనెస్ ఇక్కడ దొరుకుతూ ఉంది. అది 3వ కారణం. 4వ కారణం, సువార్త పనికి ఇది బాగా దోహదపడుతూ ఉంది. ఈ అంశము మనం నేర్చుకోవటం ద్వారా మరింత పటిష్టమైన బలమైన సువార్తను ప్రకటించే వీరులుగా మనం మార్చబడవచ్చు. 5వ కారణం, మనం ఈ విషయాలు తెలుసుకొని అలాగూ మన జీవితాలను కట్టుకుంటూ సాగిపోతే దేవుణ్ణి సంతోషపెట్టేవారం అవుతాం. యేసుప్రభు అన్నాడు, దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులు అన్నాడు. మోర్ హ్యాపీ ఆర్ మోర్ బ్లెస్డ్. అంచేత ఈ అంశాన్ని స్టడీ చేయడం అనేది చాలా కీలకమైన విషయం. యేసు ప్రభువును గూర్చి ఏదైనా అనుకూల వచనం చెప్పగానే ఆ వ్యక్తి యేసు ప్రభువును నమ్ముకున్నాడు, ఆయన పరలోకానికి వెళ్తాడు అని చెప్పే చాలా ఈజీ బిలీవిజం అంటారు దాన్ని, తేలికపాటి విశ్వాసం. ఇలాంటి విశ్వాసం ఉంచే దినాల్లో, నకిలీ విశ్వాసం ఉంచే దినాల్లో మనం ఉన్నాం. అసలు నిజమైన విశ్వాసం అంటే ఏంటి, యేసు ప్రభువును నిజముగా వెంబడించడం అంటే ఏంటి, అలాంటి విషయాలన్నీ కూడా మనము ఇందులో నేర్చుకోవడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్న దినాల్లో నవరత్నాలు అని ఒక ప్రోగ్రాం పెట్టాడు ఆయన ఆంధ్రప్రదేశ్లో. నవరత్న, మనము నవధన్యతలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 9 సార్లు బ్లెస్డ్ 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 అనే పదం మనకు కనబడుతూ ఉంది. కనుక అసలు అవి స్టడీ చేయడానికే మనకు చాలా కాలం పట్టబోతుంది. ఇంకా మరలా అవి దాటి 5వ అధ్యాయంలో చాలా ఉంది విషయము, 6వ అధ్యాయంలో చాలా ఉంది విషయము, 7వ అధ్యాయంలో చాలా ఉంది విషయము. అవన్నీ స్టడీ చేయడానికి మనము పూనుకుంటాం. ఏదైనా మనం స్టడీ చేసేటప్పుడు దానికి ఒక నేపథ్యం ఉంటుంది, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది.
దానికి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది, ఒక సందర్భం, సమయము సందర్భంతో మనం మాట్లాడాలి అంటారు కదా, ఒక సందర్భం ఉంటుంది. ఇక్కడ రకరకాల సందర్భాలు మనము ఈ లేఖన భాగానికి, ఈ కొండ మీది ప్రసంగము అనే ఈ లేఖన భాగానికి, మత్తయి సువార్త 5, 6, 7 ఈ అధ్యాయాలకు మనము రకరకాల సందర్భాలు చూస్తాం. మొదటి సందర్భం ఏంటంటే బైబిల్ పరమైన సందర్భం అంటారు దీన్ని, బిబ్లికల్ కాంటెక్స్ట్. అసలు ఏ సందర్భంలో ఈ మాటలు వినిపించబడ్డాయి అని ఒకసారి మనం ఆలోచిస్తే, బిబ్లికల్గా ఆలోచిస్తే చూడండి, పాత నిబంధన ఎలా ముగించబడుతుంది, కొత్త నిబంధన ఎలా ప్రారంభించబడుతుంది. ఇవి కొత్త నిబంధన ప్రారంభంలో చెప్పబడిన పలుకులు ఇవి. ప్రభు అయిన యేసుక్రీస్తు అలా పరిచర్య ప్రారంభించాడో లేదో ఆయన ఈ మాటలు చెప్తున్నాడు, తన పరిచర్య ప్రారంభ దినాల్లోనే ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. కనుక కొత్త నిబంధన ప్రారంభం ఎలా ఉంది, పాత నిబంధన ముగింపు ఎలా ఉంది అని చూద్దాం ఒకసారి. మలాకి గ్రంథం 4వ అధ్యాయం చూడండి. మలాకి గ్రంథం పాత నిబంధనకు చివరి పుస్తకం కదా, 4వ అధ్యాయము 6వ వచనం, లాస్ట్ వచనం. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు, ఆ మాట రౌండప్ చేసుకోండి, శపించకుండునట్లు. మలాకి గ్రంథం 4:6 అంటే పాత నిబంధన శాపముతో ముగించబడింది. ఇప్పుడు కొత్త నిబంధన ఆశీర్వాదముతో, ధన్యకరమైన జీవితంతో ప్రారంభించబడుతుంది. యేసుప్రభు అన్నాడు బ్లెస్డ్, అక్కడేమో కర్స్డ్, ఇక్కడ బ్లెస్డ్. అర్థమవుతుందండి? పాత నిబంధనలో మనకు ధర్మశాస్త్రం కనపడుతుంది, సీనాయి కొండ కనపడుతూ ఉంది. సీనాయి కొండ మీద నుంచే 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆ సీనాయి కొండను మనుషులు సమీపించలేని పరిస్థితి, దాన్ని ముట్టుకుంటే చచ్చిపోతారు. పశువులేమి మనుషులేమి, ఎవడు సమీపించడానికి వీల్లేదని అన్నాడు దేవుడు. దేవుడైన యెహోవా చాలా అత్యంత భయంకరమైన రీతిలో, భీకరమైన రీతిలో అక్కడ ప్రత్యక్షం కావడం జరిగింది. ఉరుములు మెరుపులు కనపడతాయి, జడ్జిమెంట్ తీర్పు కనపడుతూ ఉంది, కర్సెస్ కనపడతాయి. కానీ కొత్త నిబంధనలో మనకు సీనాయి కొండ కాదు, సియోను కొండ కనపడుతూ ఉంది. సియోను కొండ దగ్గరికి వస్తున్నాం. కొత్త నిబంధనలో కృప యుద్ధకు వస్తున్నాం, సమాధానం యుద్ధకు వస్తున్నాం, శాంతి దగ్గరికి వస్తున్నాం, ఆశీర్వాదం దగ్గరికి వస్తూ ఉన్నాం. ఇది మనం గమనించాల్సిన విషయం. అందుకే యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్య ప్రారంభాన్ని ఈ మాటలతో ప్రారంభిస్తూ ఉన్నాడు. ద ఫస్ట్ వర్డ్ ఏంటంటే బ్లెస్డ్ అన్నాడు. ఐ హ్యావ్ కమ్ టు బ్లెస్ యూ అని అన్నాడు. నేను మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చాను, మీకు సంతోషం ఇవ్వడానికి వచ్చాను. ఇక్కడ బ్లెస్డ్ అనే పదం గ్రీకు భాషలో మకారియోస్. నేను చాలాసార్లు చెప్పాను, మకారియోస్ అనే పదం అసలు మీకు ఇప్పటికే కంఠస్థమై ఉండాలి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ హ్యాపీ ఆర్ బ్లిస్ఫుల్. బ్లిస్ఫుల్. మకార్ అనే పదంలో నుండి మకారియోస్ అనే పదం ఉద్భవించింది. రూట్ వర్డ్ ఎక్కడంటే మకార్. మకార్ అంటే గ్రీకు భాషలో టు బి హ్యాపీ అని అర్థం. బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపీనెస్ బేస్డ్ ఆన్ హ్యాపెనింగ్స్. మన చుట్టూ పరిస్థితులు బాగా ఉంటే మనము హ్యాపీగా ఉండడం, అలాంటి జీవితాన్ని ఇవ్వడానికి రాలేదు ఆయన. మన చుట్టూ పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, ఎన్ని శ్రమలకు మనల్ని ప్రజలు గురి చేస్తూ ఉన్నప్పటికీ కూడా, మనుషులు నా నిమిత్తము మిమ్మల్ని నిందించి హింసించి నిర్నిమిత్తముగా మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు హ్యాపీ అని అన్నాడు, మీరు ధన్యులు అన్నాడు. అటువంటి ధన్యత, అటువంటి హ్యాపీనెస్ యేసుక్రీస్తు ప్రభు ఇవ్వడానికి వచ్చాడు. ఈ పదం పూర్వకాలంలో గ్రీసు దేశంలోని వారి దేవతలకు ఉపయోగించబడిందట. ఆ దేవతలు ఎలా ఉంటారంటే దే ఆర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ అన్అఫెక్టెడ్ స్టేట్ బై ద వరల్డ్ ఆఫ్ మెన్. వారి చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా వారు
ఆ ఆ పరిస్థితుల చేత ప్రభావితము కాకుండా, అంటే ఈ లోకంలో చాలా పావర్టీ ఉంది, చాలా పేదరికం ఉంది, చాలా బలహీనత ఉంది, ఎటు చూసినా మరణం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ దీస్ గాడ్స్ ఆర్ నాట్ అఫెక్టెడ్ బై దెమ్. అలాగే మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనము వాటి చేత ప్రభావితమైపోయి ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని మనము పోగొట్టుకునే అలాంటి జీవితాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు రాలేదు. ఇంకా చెప్పాలంటే పూర్వకాలంలో మనకు బైబిల్లో, ఓకే నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పాలి. అపోస్తలుల కార్యముల గ్రంథములో ప్రారంభంలోనే అపోస్తలులు ఒక ఆయనకు మంచి పేరే ఉంది, ఆయనకు పాత నిబంధన పేరు, ఆయన పేరు మార్చేశారు. ఆయన పేరేంటి? ఆయన పేరు యోసేపు, పేరు మార్చేశారు. యోసేపు మంచి పేరే కదా, పేరు మార్చేసి బర్నబా అని పెట్టారు. ఈ బర్నబా వాళ్ళ ఊరు ఎక్కడుంది? ఏమైనా ఐడియా ఉందా? బర్నబా కుప్రియుడు, కుప్ర ద్వీపానికి చెందినవాడు. ఒక ద్వీపం ఉంటుంది, కుప్రా అనే ద్వీపం. ఇంగ్లీష్లో సైప్రస్ అంటారు. దానిని హ్యాపీ ఐల్ అనేవారు ఆ దినాల్లో. అంటే సంతోషకరమైన దీవి, కుప్రా దీవి సంతోషకరమైన దీవి. They did this because they believed Cyprus was so beautiful, so rich and so fulfilling that no man could ever have to go beyond its shores to find the perfect life. అంటే పరిపూర్ణమైన జీవితాన్ని మీరు అనుభవించాలి అని అనుకుంటే కుప్రా దీవిని దాటి వెళ్లాల్సిన అవసరం లేదు అని అనుకునే వాళ్ళ దినాల్లో. ఎందుకంటే అక్కడ చాలా అందంగా ఉంటుంది, చాలా రిచ్గా ఉంటుంది ఆ ప్లేస్. అక్కడికి వెళ్తే చాలా తృప్తికరంగా ఉంటుంది. ఇంకా వేరే చోటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది నీకు, ఇంత హ్యాపీనెస్ ఇక్కడే దొరుకుతూ ఉంటే అని అనుకునేవారు. కనుక ఆ దినాల్లో ఆ దీవిని సంతోషకరమైన దీవి అనేవాళ్ళు. ఈ మకారియోస్ అనే పదం, ఇట్ డిస్క్రైబ్స్ దట్ ఇన్నర్ జాయ్ దట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎవ్రీ లాంగింగ్ ఇన్ ద హ్యూమన్ హార్ట్. మానవ హృదయంలోని ప్రతి కోరిక యొక్క నెరవేర్పు అంతరంగ ఆనందము ద్వారా వచ్చుట. అంతరంగ ఆనందము ద్వారా మానవ హృదయంలోని ప్రతి కోరిక యొక్క నెరవేర్పు జరుగుతూ ఉంది. అంటే ప్రతి మానవునికి, మనుషునికి తన హృదయంలో ఒక కోరిక ఉంది, గ్రేట్ లాంగింగ్ ఉంది, లేదా అనేకమైన విషయాలు ఉన్నాయి. ఈ మకారియోస్ అనేది వాటన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేసేది. అంటే యేసుక్రీస్తు ప్రభు ఏమంటూ ఉన్నాడంటే, ఐ విల్ గివ్ యూ ఇన్నర్ జాయ్ దట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎవ్రీ లాంగింగ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఏదైతే కావాలి, అత్యధికంగా కావాలి అని కోరుకుంటూ ఉన్నావో దాన్నంతటినీ నేను అనుగ్రహిస్తాను అని యేసుక్రీస్తు ప్రభు చెబుతూ ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయంలోనికి వస్తే 22వ వచనాన్ని, అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడునూ మీ యొద్ద నుండి తీసివేయడు. అలాంటి సంతోషం ఇస్తానంటున్నాడు. ఎవడునూ మీ యొద్ద నుండి తీసివేయలేనటువంటి సంతోషాన్ని మీకు ఇస్తాను. పాత పాట సియోను గీతాల్లో ఉంటుంది, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనసఖ్యమైన సంతోషం. చెప్పనసఖ్యమైన సంతోషం అంటే ఇండిస్క్రైబుల్, తగినంతగా వివరించలేము ఆ సంతోషాన్ని. చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము
యేసుక్రీస్తు ప్రభువు తన ప్రజలకు ఆఫర్ చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో కష్టం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది చెప్పాడు ఆయన. మీరిప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మును మరలా చూచెదనప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ ఎదురు నుండి తీసివేయడు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. అసలు దేవునికి పదం వాడారు. గాడ్ ఈజ్ అ బ్లెస్డ్, ఇటర్నలీ బ్లెస్డ్ గాడ్ అనంది. శ్రీమంతుడైన దేవుడు అని తర్జుమా చేశారు తెలుగులో. శ్రీమంతుడు అంటే మనకు నార్మల్గా ఏమర్థం వస్తుంది చెప్పండి? శ్రీమంతుడు అంటే బాగా ఉన్నవాడు, భాగ్యవంతుడు, ధనికుడు, డబ్బున్నవాడిని శ్రీమంతులు అంటారు. కానీ గ్రీకులో మకారియోస్ అనే పదం రాశారంటే గాడ్ ఈజ్ హ్యాపీ బీయింగ్. దీని గురించి జాన్ పైపర్ ఎంత బాగా రాస్తాడు. జోనథన్ ఎడ్వర్డ్స్ అనే దైవజనుని ఆయన రాసిన గ్రంథాలను చదివిన తర్వాత ఆయనకు బాగా అర్థమైంది. తర్వాత సిఎస్ లూయిస్ అనే ఇంకొక గొప్ప వ్యక్తి వ్రాసిన గ్రంథాలను చదివిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే, దేవుడు గనక విచారముతో ఉండి ఎల్లప్పుడూ చాలా బాధ ముఖమంతా మార్చుకొని ఉన్నాడు అనుకోండి, అలాగ ముఖమంతా మార్చుకున్న వ్యక్తితో మనం ఉండగలుగుతామా? ఎంతసేపు ఉండగలుగుతాం చెప్పండి? ఉండలేం. హ్యాపీ పీపుల్తో ఎంతసేపు అయినా ఉండగలుగుతాం. దేవుడు నిరంతర సంతోష జీవి. యేసు ప్రభువును నమ్ముకున్న వారికి ఆ లక్షణం వస్తుంది. కనుక యేసు ప్రభువును నమ్ముకొని మనము ఎల్లప్పుడూ విచారముతో ఉండడం అనేది సరైనది కాదు. ఇది బిబ్లికల్ కాంటెక్స్ట్. అంటే పాత నిబంధన శాపముతో, దుఃఖముతో, కష్టముతో ముగించబడితే కొత్త నిబంధన ఆశీర్వాదముతో, ఆనందముతో ప్రారంభించబడుతూ ఉంది. యేసు ప్రభు ఆ మాటలు చెబుతూ ఉన్నాడు. నేను మీకు ఇలాంటి జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాను అంటూ ఉన్నాడు. రెండవది లోక సందర్భం. వాక్య సందర్భం చూసాం, ఇప్పుడు బిబ్లికల్ కాంటెక్స్ట్ చూసాం. ఇప్పుడు లోక సందర్భం చూస్తే లోకంలో నుండి ఒక వ్యక్తిని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఆయన పేరు సొలొమోను. ఇశ్రాయేలు దేశంలో తిరుగులేని రాజు. ఆయన పరిపాలన చేస్తున్న దినాల్లో రాజ్యము సుభిక్షంగా ఉండేది, సమాధానముగా ఉండేది, యుద్ధాలు లేవు, విదేశీ మైత్రి విస్తారంగా ఉండేది, అసలు గొడవలే లేవు పెద్దగా ఆయన పరిపాలించిన 40 సంవత్సరాల వ్యవధిలో. ఆయన తన జీవితంలో ఆయన మహాజ్ఞాని. దేవుడే దిగివచ్చి ఆయనతో మాట్లాడి ఆయనకు జ్ఞానము, సర్వసంపదలు అనుగ్రహించాడు. ఆయన వంటి జ్ఞాని మరొకరు లేరు. ఆ జ్ఞాని అయిన సొలొమోను తన జీవిత కాలంలో దేవుణ్ణి పక్కకు పెట్టి ఈ లోకంలో ఉండే సంతోషాన్ని అనుభవించి చూద్దాము, ఏది నా కోరిక నాకు ఏదైతే కోరిక కలుగుతుందో నిర్బంధించకుండా విచ్చలవిడిగా ఆ కోరికను నెరవేర్చుకుంటాను, అసలు నాకు నిజమైన సంతోషం ఎలా వస్తుందో అని సకల ప్రయత్నాలు చేశాడు. 2వ అధ్యాయము ప్రసంగి గ్రంథంలో ఆయన చేసిన ప్రయత్నాలన్నీ కూడా అక్కడ కనపడతాయి. ఆయన కన్క్లూషన్ ఏంటో తెలుసా? ఐ హేట్ మై లైఫ్ అన్నాడు. కనుక లోక సంబంధమైన సంతోషము అది నీకు అప్పటికప్పుడు కిక్కిస్తుందేమో, కానీ అది చివరికి నిన్ను నీవు ద్వేషించే స్థితికి తీసుకొని వస్తుంది. నీకు నిజమైన నిరంతరం ఉండే సంతోషాన్ని అది ఇవ్వదు. ఏ పాపం కూడా ఇవ్వదు. దేవుణ్ణి పక్కకు పెట్టి మనము చేసే ప్రయత్నంలో ఎక్కడ కూడా మనము తృప్తిగా ఉండలేము. He wanted so much of satisfaction. He tried all the means and he said, I hate my life అన్నాడు. Vanity of vanities says the preacher అన్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తమును వ్యర్థమే అని ప్రసంగి చెప్పుచున్నాడు అని పదే పదే చెప్పడం జరుగుతుంది. లూకా సువార్తలో మనకు ఒక వ్యక్తి కనబడతాడు. 12వ అధ్యాయం యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక రైతుకు విస్తారంగా పంట పండింది ఆ సంవత్సరం. ఆయన
ఇంత పంట వచ్చిందే నా చేతికి. ఆ దినాల్లో అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండే కదండి, ఇంకా ఏమంటారు ఈ పెద్దగా ఏమంటారు పారిశ్రామిక విప్లవం రాలేదు ఆ దినాల్లో. అన్ని మధ్యలో వచ్చింది పారిశ్రామిక విప్లవం. సో పారిశ్రామిక విప్లవం లేని దినాలు మనుషులు సింపుల్గా ఎక్కువ శాతం పొలాలకు వెళ్ళడం, పని చేసుకోవడం, ఇంటికి రావడం, తినడం, పండుకోవడం ఇలాంటివే. కొంచెం ఏదన్నా విందులు వినోదాలు, ముఖ్యంగా వాళ్ళ పెళ్ళిళ్ళే వాళ్ళ వినోదం. అది నాలో ఎక్కువగా హ్యాపీగా ఉన్నది పెళ్ళిళ్ళు, పండుగలు. మన్ని మధ్య వరకు కూడా మన కల్చర్లో కూడా పెళ్ళిళ్ళు, పండుగల సందర్భంలోనే పెద్దగా మనుషులు చాలా సంతోషంగా ఆనందంగా ఉండి తెల్ల బట్టలు వేసుకొని బాగా హ్యాపీగా ఉండి అలా చేసేవాళ్ళు. మంచిగా భోజనాలు చేయడం, లేకపోతే మంచి స్వీట్లు చేసుకోవడం ఆ రోజే. ఇప్పుడైతే రోజు స్వీట్ ఉంటుంది మన టేబుల్ మీద. స్వీట్ ఎదురుగా పెట్టుకొని తినలేని పరిస్థితి ఉంటుంది. అందుకే స్వీట్లు కూడా తినబుద్ధి కావట్లేదు, తినడానికి ఇష్టం అనిపించట్లేదు. ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి 3-4 సార్లు స్వీట్లు ఎదుట పెడితే ఎంతైనా తినొచ్చు, తప్పేం లేదు, ఏం కాదు. రోజు తింటేనే ప్రమాదం, రెగ్యులర్గా తింటేనే ప్రమాదం. సో ఆయనకు విస్తారంగా పండితే ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడుండే ఈ గోడౌన్స్ అన్నీ కూడా సరిపోవు నాకు, వాటన్నిటిని పొడగొడతాను, ఇంకా పెద్దవి కడతాను, ఈ ఏమంటారు నాకు వచ్చిందంతా కూడా దాంట్లో పెడతాను, ఆ తర్వాత నా ప్రాణంతో చెబుతాను, ఓ నా ప్రాణమా సుఖించుము, తినుము త్రాగుము సంతోషించుము, అనేక సంవత్సరాల కొరకు కావలసిన ఆస్తి నీ కొరకు సమకూర్చాను అని చెప్తాననుకున్నాడు. ఆ రాత్రి దేవుడు అన్నాడు, యూ ఫూల్ అన్నాడు, వెర్రివాడు అన్నాడు. కనుక జీవితం అంటే కేవలం డబ్బు సంపాదించడమే కాదు. కొంతమంది అనుకుంటున్నారు డబ్బు సంపాదిస్తే చాలా హ్యాపీగా ఉంటారని. హెన్రీ ఫోర్డ్ని అడిగారట 1950వ దశకంలో, దాదాపు 70 ఏళ్ల కిందట, అమెరికా దేశంలోనంట 50% ఆఫ్ ద కార్స్ ఆన్ ద రోడ్, అమెరికన్ రోడ్స్ వర్ ఆయన కంపెనీకి సంబంధించిన కార్స్. అవి ఫోర్డ్ కంపెనీకి సంబంధించినవి. ఈరోజు ఎన్నెన్నో రకరకాల కంపెనీలు వచ్చాయి కనుక పెద్దగా మనం పట్టించుకోవట్లేదు. కానీ అంటే అంత ఫేమస్ ఉన్నది ఆయనను అడిగారు, ఏమండి హ్యాపీగా ఉన్నారా? ఒకప్పుడు మెకానిక్గా పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు, ప్రపంచాన్ని శాసించే స్థాయికి వచ్చారు, అత్యధిక ధనికుల సంపన్నుల జాబితాలో చేరారు అంటే ఆయన అన్నాడు, నేను ఒక బెంచ్ మీద కూర్చొని, ఓ పీట మీద కూర్చొని మెకానిక్గా పనిచేస్తున్న దినాల్లో నాకున్న ఆనందం ఇప్పుడు లేదన్నాడు. ఇట్ ఈజ్ రిటర్న్. నేను చెప్పేది ఏది కట్టుకథ కాదు, దీస్ థింగ్స్ ఆర్ రిటర్న్. రాశారు పుస్తకాల్లో ఇవన్నీ కూడా, ఆయన చెప్పిన మాటలే. కనుక డబ్బుంటే అంత ఉంటుంది అని అనుకోవడం తప్పు. యేసుప్రభు అన్నాడు, ఒకని కలిమి విస్తరించడం చేత అది వాని జీవములకు మూలము కాదు అన్నాడు. అక్కడనే ఆ స్టోరీలోనే. కనుక వాడికి విస్తారమైన ధనము, ఆ విస్తారమైన ఆస్తి సమకూర్చబడితే అసలు దేవుడనే వ్యక్తిని గూర్చి ఆలోచించకుండా జీవించాడు. అలా జీవిస్తే యూ విల్ బి ద మోస్ట్ ఫూలిష్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. నాట్ ఎ గుడ్ పర్సన్, నాట్ ఎ వైజ్ మ్యాన్, యు ఆర్ ఎ ఫూలిష్ పర్సన్. నీవు సంతోషాన్ని వెతకకూడని ప్రదేశాల్లో వెతుకుతూ ఉన్నావు. అసలు వెతకవలసిన సంతోషం, నిజమైన సంతోషం మరొక చోట ఉంది. గొప్ప ప్యూరిటన్ గ్రంథకర్త థామస్ వాట్సన్ ఆయన అంటాడు, థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ విల్ నో మోర్ కీప్ అవుట్ ట్రబుల్ ఆఫ్ స్పిరిట్ దాన్ ఎ పీస్ ఆఫ్ పేపర్ విల్ స్టాప్ ఎ బుల్లెట్. వరల్డ్లీ డిలైట్స్ ఆర్ వింగ్డ్ అని అన్నాడు. అంటే ఎవరో మనల్ని షూట్ చేసి చంపుదాం అనుకున్నారు, బుల్లెట్ రిలీజ్ అయ్యింది, ఒక పేపర్ అడ్డం పెట్టాం. పేపర్ అడ్డం పెడితే బుల్లెట్ని ఆపగలుగుతుందా? ఇది ఎంత అసాధ్యమో అలాగే ఈ లోకములో ఉన్న విషయాలు నీ ఆత్మకు భంగము కలగచేయకుండా ఏవి కూడా చేయలేవు. అంటే నువ్వు ఎంత సంతోషాన్ని అనుభవించడానికి ఈ లోకంలో ఉండే సోకాల్డ్ ఇందులో సంతోషం ఉంది, అందులో సంతోషం ఉంది, అందులో సంతోషం ఉంది అని చెబితే వాటన్నిటిని ట్రై చేస్తూ ఉన్నావు.
నో, ఇట్ విల్ నెవర్ కీప్ యూ అవుట్ ఆఫ్ ట్రబుల్ ఆఫ్ స్పిరిట్. నీ మనసులో, నీ ఆత్మలో ఉండే ఆ అలజడిని అవి ఎన్నడూ తీసివేయలేవు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువు అలాంటి సంతోషాన్ని ఇవ్వడానికి రాలేదు. స్థిరమైన, నిత్యమైన, కష్టాల్లో కూడా మనము ఆనందించగలిగిన సంతోషాన్ని, ధన్యకరమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. మూడవ రకమైన సందర్భం చూద్దాం. అదేంటంటే రాజకీయపరమైన సందర్భం. ఆనాడు యేసుప్రభు ఈ మాటలు చెప్పినప్పుడు మనం ఎప్పుడైనా కానీ బైబిల్ను స్టడీ చేసేటప్పుడు ఫస్ట్ ఆ కల్చర్లోకి వెళ్ళాలి, ఆ సీన్లోకి వెళ్ళాలి. అసలు అక్కడ ఇప్పుడు మనం ఎలా ఊహించుకోవాలంటే, యేసుప్రభు ఒక కొండ ఎక్కి కూర్చున్నాడు, ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చారు. మనమేమో ఆ కొండ కొంచెం ఆయనకు దగ్గరలో ఆ దిగువ భాగాన అక్కడ అంతా కూడా గుంపులుగా, లేకపోతే అక్కడొకరు అలా చాలామంది కూర్చున్నారు. వాళ్ళలో మనం కూడా వెళ్ళి కూర్చున్నాం. మనం ఇప్పుడు శ్రోతలం. 2000 సంవత్సరాల వెనక్కి వెళ్ళాం, ఆ శ్రోతలుగా అక్కడ ఉన్నాం. అక్కడ ఉంటే అందులోనూ యూదులం, ఆ యూదులు వేసుకునే బట్టలు వేసుకున్నాం. ఆ దినాల్లో యూదులకు ఏముండేది, వారి మనసులో ఏముండేది అనేది మనం ఆలోచించాలి. అట్లా సన్నివేశంలోనికి మనము వెళ్ళిపోవాలి. కనుక బైబిల్ను తీసుకొచ్చి 21వ శతాబ్దంలో పెట్టడం కాదు, 21వ శతాబ్దంలో ఉండే మనము టైం మెషిన్ని ఎక్కి ఆ సన్నివేశంలోనికి, అంటే మనం ఏది చదువుతున్నామో బైబిల్లో ఆ సన్నివేశంలోనికి వెళ్ళి అక్కడ మనము ఆ ప్రజలలో ఉన్నట్టుగా భావించి, ఆనాటి స్థితిగతులను మనము కలిగి ఉంటున్నట్టుగా భావించి అక్కడ ఉండి నేర్చుకోవాలి. ఒక కుష్ఠరోగి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. నీవే ఆ కుష్ఠరోగి అన్నట్టుగా భావించుకోవాలి. అప్పుడు నీకు ఫీలింగ్స్ కలుగుతాయి. ఎలా ఉంటుంది ఆ దినాల్లో కుష్ఠరోగి పరిస్థితి ఏంటి? ఇఫ్ ఐ వర్ దట్ మ్యాన్, దట్ పర్సన్ ఏంటి అనేది ఆలోచించాలి. అట్లా ఆలోచించి సన్నివేశంలోనికి మనము వెళ్ళిపోవాలి. ఆ సీన్లోకి మనం వెళ్ళాలి, జ్వరపడాలి అందులోకి. ఇక్కడ పొలిటికల్గా ఆ దినాల్లో ప్రజలు మెస్సియా కొరకు ఎదురు చూస్తున్న దినాలవి. రోమా సామ్రాజ్యం ఆ దినాల్లో తెలిసిన ప్రపంచాన్ని అంతటినీ కూడా ఏలుతూ ఉన్న దినాలు. ఇశ్రాయేలు ప్రజలు అన్యజనుల కాలములో ఉంటున్న దినాలు, అంటే అన్యజనులు వారిని ఏలుతూ ఉన్న దినాలు అవి. చాలా కఠోరమైన శిక్షలు అనుభవిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మెస్సియా త్వరలోనే రాకపోతాడా, మమ్మల్ని విడిపించకపోతాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలు. పొలిటికల్ మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఓ సందర్భంలో యేసుప్రభువును బలవంతంగా పట్టుకొని ఆయన తల మీద కిరీటం పెట్టి ఆయన రాజుగా ప్రకటిద్దామని అనుకున్నారు. యేసుప్రభు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. నాకొద్దు ఇది, మీరు కోరుకునే మెస్సియా ఆ మెస్సియా నేను కాదు, నా రాజ్యం వేరు, నీ రాజ్యం వేరు. పిలాతుతో అన్నాడు, నీవు యూదుల రాజువా అంటే నీవన్నట్టే, నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు మొదటిసారి వచ్చినప్పుడు ఆయన మనుషుల హృదయాల్లో రాజుగా ఉండబోతూ ఉన్నాడు. హృదయాలను, ఒక్కొక్కరి జీవితాలను బాగు చేయడానికి వచ్చాడే కానీ ఆయన సమాజాన్ని ఉద్ధరించడానికి రాలేదు. యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు భారతదేశంలో మనము మహనీయుడు అంబేద్కర్ గారిని ఊహించుకున్నట్టుగా యేసుప్రభువును ఊహించుకోకూడదు. అంబేద్కర్ గారి యొక్క మనసంతా కూడా కేవలము సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం ప్రజల్లో తీసుకొని రావాలి అన్న ఉద్దేశం చేత ఆయన ఒక సోషల్ రిఫార్మర్గా మాత్రమే ఉన్నాడు. యేసుప్రభు సోషల్ రిఫార్మర్ కానే కాదు. అందుకే ఆ దినాల్లో ఉండే సిస్టమ్ను యేసుక్రీస్తు ప్రభువు ఆయన డిస్టర్బ్ చేయలేదు. ఆ దినాల్లో చాలామంది బానిసలుగా ఉండేవారు. బానిస జీవితానికి వ్యతిరేకంగా మనం పోరాడదాం, దీక్ష చేద్దాం
ఆ దీక్ష చేసినా కానీ ఇప్పుడు కొంతమంది చేస్తూ ఉన్నారు కదా దీక్ష ఏంటంటే దాన్ని ఏమంటారంటే మౌన ప్రదర్శనలు చేద్దాం, శాంతియుత ర్యాలీలు నిర్వహిద్దాం. యేసు ప్రభు శాంతియుత ర్యాలీలు నిర్వహించలేదు. హీ నెవర్ స్పోక్ అగేన్స్ట్ దట్. కానీ ఆయన మనుషుల యొక్క అంతరంగ జీవిత మార్పును గురించి తెలియజేశాడు. అంతరంగములో జీవితంలో మార్పు వస్తే ఏ యజమానుడైతే బానిసలను కలిగి ఉన్నాడో ఆ యజమానుడు బానిసలను తన కుమార్తెలుగా చూసుకుంటాడు. ఆయన జీవితం అంతరంగంలో మార్పు వస్తుంది. సమాజంలో మార్పు తెస్తే ఏదో కొంచెం సమాజాన్ని బట్టి పాటి మార్పులు పైపైన వస్తాయేమో కానీ ఈయన కలగజేసే మార్పులు ఎలా ఉంటాయంటే తన సొంత బిడ్డలను చూసుకునేటట్టుగా చూసుకునే మార్పును కలగజేస్తాడు. కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. కనుక యేసుక్రీస్తు ప్రభువు హీ నెవర్ బ్రాట్ అప్ పాలిటిక్స్ ఎన్నడూ తీసుకొని రాలేదు ఆయన. కొంతమంది పాలిటిక్స్లోకి వెళ్ళిపోయి చాలా గందరగోళం అయిపోయారు. హీ నెవర్ బ్రాట్ అప్ పాలిటిక్స్. హీ ఎంఫసైజ్డ్ ఆన్ క్యారెక్టర్, నాట్ ఆన్ రూలింగ్ ఆర్ పొజెసింగ్ సమ్ నేషన్స్. ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడాడు. నీ శీలంలో మార్పు రావాలి అని చెప్పాడు. అంతేగాని ఏదో విధంగా మనం రూల్ చేయాల్సిందే అని అలాంటి భావనలో లేదు. కనుక ఈ మాటలు చెప్పినప్పుడు అంటే ఇప్పుడు ఈరోజు కేవలం మనం అంటే ఇంట్రడక్టరీ రిమార్క్స్ మాత్రమే చూడబోతున్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను చాలా చదివాను. అసలు ఇంట్రడక్షన్లోనే చాలా విషయాలు ఉన్నాయి. బట్ అవన్నీ చెప్పడానికి నేను ఎంత అవసరం అనుకుంటానో అంత మాత్రమే చెబుతాను. సో ఇది 3వ రకమైన సందర్భం. ఇప్పుడు 3 సందర్భాలు చూసాం. ఒకటి బిబ్లికల్ కాంటెక్స్ట్ చూసాం, రెండవది వరల్డ్లీ కాంటెక్స్ట్ చూసాం, మూడవది పొలిటికల్ కాంటెక్స్ట్ చూసాం, నాలుగవది రిలీజియస్ కాంటెక్స్ట్ చూడబోతున్నాం. అంటే మతపరమైన సందర్భం. ఆ దినాల్లో యేసుప్రభు పరిచర్యలోనికి వచ్చిన దినాల్లో ఆ దినాల్లో మతపరమైన సందర్భాన్ని మనము గమనిస్తే 4 రకాల గుంపులు యూదా మతంలో ఉండేవి. ఆ దేశంలో ఉండేవి 4 రకాల గుంపులు. ఇవి మనకు పదే కొత్త నిబంధనలో కనబడతాయి. కనుక వీళ్ళ గురించి కొంత నేర్చుకుందాం. మరీ లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ కొంత మనకు అర్థం కావాలి. మొదటి గుంపు పరిసయ్యులు, ఫారిసీస్ అంటారు. మొదటి గుంపు పరిసయ్యులు. రెండవ గుంపు సద్దూకయ్యులు, సాడుసీస్ అంటారు ఇంగ్లీష్లో. సాడుసీస్ ఓకే, సాడుసీస్ అట్లా, సాడుసీస్. మూడవది ఎస్సీన్స్ అంటారు. ఎస్సేనీయులు అంత మనము చెప్పుకోవచ్చు. ఎస్సేనీయులు, ఎస్సీన్స్, ESSENES, ఎస్సీన్స్. ఇది 3వ గ్రూపు. 4వ గ్రూపు జలట్స్, ZEALOTS, తెలుగులో జలోతేలు. జలోతే అనబడిన సీమోను అనే ఒక వ్యక్తి యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఒకప్పుడు నక్సలైట్, మన భాషలో చెప్పుకోవాలంటే వీళ్ళు నక్సలైట్స్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే గ్రూపు. ఒక్కొక్కరు ఒక రకంగా ఆలోచించేవారు ఆ దినాల్లో. ఇప్పుడు పరిసయ్యులను తీసుకుందాం. ఉదాహరణకు పరిసయ్యులను తీసుకుంటే పరిసయ్యులు వాళ్ళని అడుగుదాం, ఆనందకరమైన సంతోషకరమైన జీవితం నాకు కావాలి, మీరేం చెబుతారు అని అంటే వాళ్ళు ఏమంటారంటే ట్రెడిషన్ ఫాలో కండి, పితృ పారంపర్యాచారములు, మా పితరుల కాలం నుంచి మేము ఇలా చేసుకుంటూ వచ్చాం, అవి ఫాలో కావాలి. రెండవది లీగలిజం అని అంటారు. లీగలిజం, దేవుడు కొన్ని రూల్స్ పెట్టాడు, ఆ రూల్స్ ప్రకారం ఇలా మీరు జీవించాలి అని చెప్పేవాళ్ళు. వీళ్ళు పదే ఏం మాట్లాడినా గతంలోకి వెళ్ళిపోయేవాళ్ళు. మా పితరుల కాలం నుంచి ఇలా చేసేవాళ్ళం, వి ఆల్వేస్ డిడ్ ఇట్ దిస్ వే, ఆ టైప్ అన్నట్టు. So what they said was obeying the traditions of the fathers is the secret of happiness.
మరి అవి కరెక్టేనా అంటే కాదు. యేసుప్రభు చాలా తీవ్రంగా, అసలు యేసుప్రభు మీరు గమనించారా? కొత్త నిబంధన చదివితే యేసుప్రభు సుంకర్లను, పాపులను, వ్యభిచార వృత్తిలో పట్టబడిన వాళ్ళను కూడా గద్దించలేదు. కానీ వీళ్ళను గద్దించినంతగా ఎవరిని గద్దించలేదు. సివియరెస్ట్ క్రిటిసిజం వాజ్ గివెన్ టు ఫారిసీస్. సివియరెస్ట్ అంటే వీళ్ళు మోర్ డేంజరస్ అని అర్థం. వ్యభిచారం చేసే వాళ్ళకంటే డేంజరస్ వీళ్ళు. కానీ చూడ్డానికి మతంలో విపరీతమైన నిష్ట. ఆ దినాల్లో ప్రజలందరినీ తమ స్వాధీనంలో ఉంచుకున్న వాళ్ళు వీరు. దేవుడు చెప్పిన ఆజ్ఞల కంటే ఎక్కువ ఆజ్ఞలు రాసుకున్నారు. ఇంకా రాసుకుని మనం ఇవన్నీ ఫాలో కావాలి అని అన్నారు. అందులో కూడా ఓ విధంగా చెప్పాలి అని అంటే అందులో కూడా మళ్ళీ చిన్న చిన్న గ్రూప్స్ ఉండేవట. ఫారిసీస్ వీళ్ళనే తట్టుకోలేకపోతే మళ్ళీ వాళ్ళలో ఒక గ్రూప్ ఏంటంటే బ్లైండ్ ఫారిసీస్ అంటారు. వాళ్ళు ఏంటంటే స్త్రీలను చూస్తే పాపమని కళ్ళు మూసుకొని నడిచేవాళ్ళట. అలా కళ్ళు మూసుకొని నడిచారనుకోండి, ఎంత దూరం నడుస్తారు? ఎక్కడో చోట కొట్టుకుంటారు తల. బ్లీడింగ్ ఫారిసీస్ అంటారు. వాళ్ళు ఇలా తల కొట్టుకోవడం వల్ల, ఎక్కడంటే అక్కడ కొట్టుకోవడం వల్ల ఎన్నోసార్లు రక్తం గారేది. అందుకే వాళ్ళు దేవర్ కాల్డ్ బ్లీడింగ్ ఫారిసీస్. అబ్బో, వీళ్ళ మతం ఇక అసలు పరలోకానికి ఎవరైనా వెళ్తే వీళ్ళు వెళ్ళాలి అని అనుకుంటాం మనం. ఇట్లాంటి రకరకాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళు భూతకాల ప్రేమికులు, చరిత్ర పిచ్చి వీళ్ళకు. ఆల్వేస్ మా పితరులు ఇలా చేశారు. ఇప్పుడు మనం కూడా అంటాం కదా, పెళ్ళిళ్ళ సందర్భంలో ఇవన్నీ బయటకు వస్తాయి. అదేంటంటే ఎందుకు 5 రకాలైన పళ్ళు తీసుకెళ్ళాలి అని అడిగామనుకోండి, ఏం చెప్తాం చెప్పండి? ఎందుకు ముత్తైదువులే ఉండాలి అంటే ఏం చెప్తాం చెప్పండి? ఎందుకు 5 మందినే తీసుకెళ్తారు అని అంటే ఏం చెప్తాం చెప్పండి? పెళ్ళికి పోయేటప్పుడు 5 మందిని తీసుకెళ్తారు, శుభసూచకం. ఇలాగా, బికాస్ అవర్ పేరెంట్స్ డిడ్ ఇట్ ఆల్వేస్ లైక్ దిస్. భూతకాల ప్రేమికులు వీళ్ళు, ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద పాస్ట్. ఓ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వాళ్ళను బాగా గద్దించడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే దేవుని వాక్యాన్ని నిరర్థకం చేశారండి. వాళ్ళ పితరుల పారంపర్యములను కొనసాగించడం కోసం దేవుని వాక్యాన్ని నిరర్థకం చేశారు అని యేసుప్రభు ఉదాహరణ చెప్పాడు. కుర్బాను అనే పదం వాడారు. కుర్బాను ఏంటి అని అంటే దేవార్పితం. ఆ మాటకు అర్థం ఏంటంటే దేవార్పితం, సంథింగ్ దట్ ఈజ్ ఆఫర్డ్ టు గాడ్. ఇది ఎలా ఉంటుందంటే దేవుడు చెప్పాడు మీ తల్లిదండ్రులను పోషించమని చెప్పాడు. సో తల్లిదండ్రులను పోషించాలి అంటే తల్లిదండ్రులకు, ఉదాహరణకు మనకు అర్థమయ్యేటట్టు చెప్తాను, మీ తల్లిదండ్రులకు నెలకు వాళ్ళ మెడిసిన్ కోసమని ఒక 10,000 పంపించాలి. మీకు 2 లక్షల జీతం వస్తుంది, 1 లక్ష జీతం వస్తుంది. తల్లిదండ్రులు అవసరతలో ఉన్నారు, ఒక 2 లక్షలు, వాళ్ళకు ఒక 10,000 రూపాయలు పంపించాలి వాళ్ళ పోషణ కోసం. వీళ్ళు ఏం చెప్పారంటే మీ తల్లిదండ్రులకు పంపించే బదులు చర్చిలో వేయండి, ఇక్కడ వేస్తే దేవుడు అంగీకరిస్తాడు, మీరు దాని నుంచి తప్పించుకోవచ్చు, ఇక్కడ దేవుని దయ వస్తుంది, తల్లిదండ్రులది ఏముందిలే, దేవుని దయ వస్తుంది. ఇలాంటివి ఎన్నో చెప్పారు. సో వాళ్ళు యేసుప్రభు ఈ మాటలు చెబితే అసలు 3వ వచనము నుంచి ఆయన ధన్యులు 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 అనుకుంటూ పోతే అక్కడ కూర్చున్న వారిలో చాలామంది పరిచయులు ఉన్నారు. వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి, అర్థం కావట్లేదు ఏంటిది, మేము చెప్పేదానికి పూర్తిగా భిన్నంగా ఉంది, మా మతానికి పూర్తిగా భిన్నంగా ఈయన చెబుతూ ఉన్నాడు. దుఃఖితులు ధన్యులు, వారు ఓదార్చబడతారు అంటున్నాడు. సద్దుకైలు వీళ్ళు మోడర్నిస్ట్ అన్నట్టు, లిబరల్స్ వీళ్ళు, ఆధునికవాదులు అంటారు, మోడర్నిస్ట్స్. వీళ్ళు ప్రజెంట్లో జీవిస్తారు. వీళ్ళు గతంలో గతం గురించి మనకు ఆలోచన ఎందుకు, భవిష్యత్తు గురించి ఆలోచన ఎందుకు, ప్రస్తుతం గురించి మనము చూసుకుంటే సరిపోతుంది. కనుక వాళ్ళు ప్రస్తుత సంతోషం మతంలో లేదు,
మనము మతాన్ని కూడా పునరుద్ధరించాలి, మతాన్ని కూడా కొంచెం మోడర్నైజ్ చేయాలి, మనకు అనుకూలమైనట్టుగా మలుచుకోవాలి, ఏవి మంచివో అవి అంగీకరించాలి, ఏవి మనకు కష్టమవుతాయో వాటన్నిటిని తృణీకరించాలని చెప్పే లిబరల్స్ వీళ్ళు, ఉదారవాదులు, సాడుసిక్స్. సో వీళ్ళు ప్రజెంట్ ఒక గ్రూప్ ఏమో పాస్ట్లో ఉండిపోతారు, భూతకాల ప్రేమికులు, వీరు వర్తమాన కాల ప్రేమికులు. మూడవ గ్రూపు ఎసీన్స్. వీళ్ళు అయ్యా మీ బోధ ప్రకారము సంతోషకరమైన జీవితము, ధన్యకరమైన జీవితం కావాలంటే మీరేం చెబుతారు అని అంటే వాళ్ళు ఏమంటారంటే లోకం నుంచి వేరే అడవిలో మనం జీవిద్దాం అని అంటారు. ఈ లోకంలో వద్దు, మనం ఇక్కడ ఉండకూడదు, అడవిలోకి వెళ్ళాలి మనం అందరం కూడా. యూ హ్యావ్ టు సపరేట్ యువర్ సెల్ఫ్ ఫిజికలీ ఫ్రమ్ దిస్ వరల్డ్. జియోగ్రాఫికల్ సపరేషన్ ఈజ్ ద కీ. అంటే నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు చెడిపోతావు కనుక ఈ మొత్తం మూట ముళ్ళ సర్దుకొని మొత్తం అడవిలోకి వచ్చేసాయి, అన్నీ వదిలిపెట్టేసి ఇవన్నీ కూడా. ఇప్పుడు మనకు టీవీ వద్దు, మనకు సెల్ ఫోన్ వద్దు. బై ద వే ఇప్పటికీ కూడా అమెరికాలో ఆయా ప్రదేశాల్లో కొంతమంది ఈ గ్రూప్కి చెందిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ వద్దు మనకు, మనం అడవిలో బ్రతుకుదాం అనే వాళ్ళు ఉన్నారు. దే వర్ ఐసోలేషనిస్ట్స్. అంటే మనం ఎవరితో సంబంధం లేకుండా ఉందాం. యేసుప్రభు ఏమో యు ఆర్ ఇన్ దిస్ వరల్డ్, వాళ్ళని లోకంలో నుంచి తీసివేయమని ప్రార్థన చేయడం లేదని చెప్పాడు. వీళ్ళేమో లోకంలో నుంచి వెళ్ళిపోమని వీళ్ళు బోధిస్తున్నారు. నాలుగో గ్రూపు జలట్స్, జలోతీలు. వీళ్ళు ఏమంటారంటే రాజకీయ విప్లవంలో ఉంది ఆనందం, శత్రువును పడగొట్టడంలో ఉంది ఆనందం. నిజమైన ఆనందం కావాలంటే మాతో చేతులు కలపండి, మనమందరం కలిసి యుద్ధం ప్రకటిద్దాం, శత్రువుల మీద పోరాడదాం, వాళ్ళందరినీ కూడా ఓడిద్దాం, మనకు ఆనందం వేస్తుంది. విజయంలో ఎంత ఆనందం ఉంటుందో తెలుసా మీకు? మనం గెలిచిన ప్రతిసారి ఆనందంగా ఉంటుంది అని వాళ్ళు ఆ విధంగా చెబుతారు. రోమా సామ్రాజ్యాన్ని పడగొడదాం, సంఖ్యలను బానిస బ్రతుకును నుంచి మనం బయటకు వద్దాం. వీళ్ళు సోషల్ యాక్టివిస్ట్స్, ఇలాంటి వారు. ఇట్లాంటి ప్రపంచంలోనికి యేసుప్రభు వచ్చాడు. ఇలాంటి సందర్భంలోనికి యేసుప్రభు వచ్చి ఆయన ఈ మాటలు చెబుతూ ఉంటే అస్సలు వాళ్లకు ఏమాత్రం రుచికరంగా లేవు. కానీ దట్ ఈస్ ద మేనిఫెస్టో ఆఫ్ ద కింగ్. రాజు తన మేనిఫెస్టో ప్రకటించాడు. నన్ను వెంబడించేవారు ఇలాంటి జీవితం జీవిస్తారు అని ఆయన చెప్పడం జరిగింది. పరిసయ్యులు అంటున్నారు మనం వెనక్కి వెళ్ళాలి అంటున్నారు, సద్దూకయ్యులు అంటున్నారు మనం ముందుకు వెళ్ళాలి అంటున్నారు, ఎసేనీయులు అంటున్నారు మనం బయటికి వెళ్ళాలి అంటున్నారు, జెలట్స్ అంటున్నారు వ్యతిరేకంగా వెళ్ళాలి, తిరుగుబాటు చేయాలి, వీ హ్యావ్ టు గో అగేన్స్ట్ అని వాళ్ళు అంటూ ఉన్నారు. యేసుప్రభు అంటున్నాడు నో నో నో, యు ఆర్ ఆల్ రాంగ్ అంటున్నాడు. యు ఆర్ ఆల్ రాంగ్, మీరందరూ రాంగే. ఇప్పుడు రైట్ ఏంటో నేను చెబుతాను చూడండి అని మై కింగ్డమ్ ఈజ్ ఇన్సైడ్ అన్నాడు. అది అంతరంగానికి సంబంధించింది, హృదయానికి సంబంధించింది నా రాజ్యము. కనుక గోయింగ్ బ్యాక్ కాదు, గోయింగ్ హెడ్ కాదు, గోయింగ్ అవుట్ కాదు, గోయింగ్ అగేన్స్ట్ కాదు, ఇట్ ఈస్ గోయింగ్ ఇన్, లోపలికి వెళ్ళడం. ఇన్సైడ్ నీ హృదయములో ఈ రాజ్యము స్థాపించుకోవాలి, ఈ రాజును ప్రతిష్ఠించుకోవాలి, ఈయన చెప్పినట్టుగా వినాలి అని అంటూ ఉన్నాడు. కనుక నో రిచువల్, నో ఫిలాసఫీ, నో లొకేషన్, నో యాక్టివిజం. ఇట్ ఈస్ ప్యూర్లీ అబౌట్ క్యారెక్టర్, ఇన్నర్ క్యారెక్టర్. వాట్స్ ఆన్ ది ఇన్సైడ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అని చెబుతూ ఉన్నాడు. సో ఈ బ్యాక్గ్రౌండ్లో యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనమున్న లోకంలో కూడా నిజమైన సంతోషం, నిరంతరం ఉండే సంతోషం కావాలి అంటే ఏం చేయాలి అంటే ఒక ఆయన మెడిటేషన్ అంటాడు, ఇంకొక ఆయన బార్ అంటాడు, కొంతమంది మనం వీకెండ్స్ కాగానే మెడిటేషన్ ఏంటండి, ఈ అవస్థలకు మెడిటేషన్ ఏంటి, వీకెండ్స్ కాగానే అందరితో కలిసి మనం విపరీతంగా తాగుదాం, తిందాం, విచ్చలవిడిగా జీవిద్దాం, అందులోనే సంతోషం ఉంది.
దానికి కంపెనీలు ప్రేరేపిస్తూ ఉన్నాయి. నేను అలాంటి కంపెనీల్లో పనిచేసే వ్యక్తులతో మాట్లాడినప్పుడు కొంతమంది చెప్పిన మాటలు వింటే చాలా దారుణం అనిపించింది నాకు. పురుషుడు స్త్రీ అనే భేదం ఉండదు అక్కడ. దేర్ ఇస్ నో ఇంకా జెండర్ డిఫరెన్సే ఉండదు. అందరూ కలిసి తాగడం, అందరూ కలిసి విచ్చలవిడిగా తినడం, ఇంకా వాళ్ళు ఏం చేశారో, ఎక్కడ పడిపోయారో, ఎక్కడ వామిటింగ్ చేశారో ఉదయం లేచి చూడాలట. 6 గంటలకు కనుక లేచి చూస్తే ఒక అమ్మాయి మంచి బట్టలు వేసుకొని ఎక్కడో తాగి వామిటింగ్ చేసుకొని ఆ వామిటింగ్లోనే పడిపోయింటుందట. హైలీ ఎడ్యుకేటెడ్ 2 లక్షలు నెలకు సంపాదించే వాళ్ళు, 1,00,000, 1,50,000, 2 లక్షలు సంపాదించే వాళ్ళు, అమ్మాయి అలా పడిపోయింది. రాత్రి ఆమెను ఎవరేం చేశారో కూడా ఆమెకు తెలియదు. అబ్బాయి వాడొకడు ఇంకొక చోట వాడొకడు పడిపోయి ఉంటాడు, ఇక్కడ ఒకరు పడిపోయి ఉంటారు. వీళ్ళలో చాలా మంది పెళ్ళైన వాళ్ళు, భార్యతో సంబంధం లేదు, భర్తతో సంబంధం లేదు, విచ్చలవిడిగా. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ హ్యాపీనెస్ యూ మస్ట్ ఎంజాయ్ వీకెండ్స్. మరి కొంతమంది అంటూ ఉన్నారు ఫిజికల్ ఫిట్నెస్ విల్ గివ్ యూ అ గ్రేట్ హ్యాపీనెస్. టూ మచ్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ ఉంది ఇప్పుడు ప్రపంచంలో, అవునా కాదా? ఎవరి దగ్గరికి పోయినా కానీ లావు సన్న ఇదే మాటలే. నేను ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది తింటున్నా, అది తింటున్నా. అయ్యయ్యో, ఏమి బాధలరా బాబు అనిపిస్తుంది. సో యూ వాంట్ టు బీ హ్యాపీ, డూ దిస్. ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తూ ఉంటారు. నో, స్టడీ the Sermon on the Mount. True lasting joy will be your portion if only you take a look at these things and make it your own. లగ్జూరియస్ లైఫ్ బ్రతికితే అసంతోషం వస్తుంది అనుకుంటున్నారు. అమెరికాలోనైతే అమెరికన్ డ్రీమ్ అనేది ఒకటి ఉంటుంది. మీరు ఇంగ్లీష్ పుస్తకాలు చదివితే తెలుస్తే అమెరికన్ డ్రీమ్ అంటారు. అంటే బాగా సంపాదించాలి, చిన్న వయసులోనే సముద్ర తీరాన ఒక మంచి విలాసవంతమైన ఒక విల్లా కట్టుకోవాలి, ఎర్లీ రిటైర్మెంట్ తీసుకోవాలి, వాలీబాల్ ఏమంటారు బీచ్ వాలీబాల్ ఆడుకుంటూ నీవు నీ భార్య లేకపోతే వాళ్ళు చేపలు పట్టుకుంటూ, అదొక అంటే అలవాటుగా చేసుకొని హ్యాపీగా. చేపలు తినడం కోసం కాదు, వాళ్ళే కొనుక్కోగలుగుతారు, కానీ అదొక సరదా అన్నట్టు వాళ్ళకు. This is American dream, and you will have a great joy if you have American dream. Ask them. ఆ డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసుకున్న వాడిని అడగండి, చూడండి వానికి సంతోషం ఉందేమో తెలుస్తుంది. నో. కనుక మనమున్న లోకం కూడా ఏమీ పెద్ద మార్పు ఏమి లేదు. కాకపోతే ఏంటంటే క్లోత్స్ మారుతాయి అంతే, దట్స్ ఆల్. మనుషులు ఏం మారరు, మనుషుల కోరికలు మారవు, అలాగే ఉంటాయి. కాకపోతే రాను రాను మరింత చెడిపోవడం జరుగుతూ ఉంది. ఇంకో మాట చెప్తాను, ఓకే? ఇందులోనే ఇంట్రడక్షన్లోనే ఓ మాట ఏంటంటే, అసలు ఇది ప్రసంగం కాదు, ఇదొక సారాంశం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. నేను చాలా పుస్తకాలు చదివితే ఫర్ ఎగ్జాంపుల్ విలియం బార్క్లే ఆర్గ్యూ చేశాడు. ఏమని ఆర్గ్యూ చేశాడంటే, దిస్ ఈజ్ నాట్ ఎ సర్మన్ on the mount, it is a summary of the teachings of Christ. యేసు ప్రభు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో అనేకమైన విషయాలు చెబితే వాటన్నిటిని మత్తయి తీసుకొని క్రోడీకరించి ఈ విధంగా ఒక చోట పెట్టాడు, అదే ఆయన పద్ధతి అని ఆర్గ్యూ చేశాడు. ఇలాగూ యూజువల్గా లిబరల్స్ ఈ మాటలు చెబుతారు, కానీ అది సత్యం కాదని, అసలు ఇక్కడ ఇదంతా ఈ 3 అధ్యాయాలు చదివితే ఒక సర్మన్లో ఉండాల్సిన లక్షణాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే 3 పాయింట్ సర్మన్, బెస్ట్ కైండ్ ఆఫ్ సర్మన్ ఇది. 3 పాయింట్స్లో మాట్లాడితే ప్రజలకు కూడా ఈజీగా గుర్తుంటాయట. మొదటి భాగంలోనేమో ద సిటిజన్స్ ఆఫ్ ద కింగ్డమ్, రాజ్య పౌరులు ఎలా ఉండాలి, ఎవరు రాజ్య పౌరులు, అది ఫస్ట్ పాయింట్. రెండవది రైచియస్నెస్ ఆఫ్ ద కింగ్డమ్, రాజ్య నీతి ఎలా ఉండాలి,
ఆ రాజ్యములో నీతి ఎలా ఉండాలి. మూడవది ఎగ్జార్టేషన్ టు ఎంటర్ ద కింగ్డమ్, ఆ రాజ్యములోనికి ప్రవేశించడానికి ప్రోత్సాహం. ఎంత ఈజీగా ఉంది. అండ్ ద కన్క్లూషన్, ఈయన ఆ మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును తన ఇల్లు బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. ఆ మాటలు చెప్తాడు కదా, అది కన్క్లూషన్. బ్యూటిఫుల్. అంత మాత్రమే కాదు, మీరు చదివితే అంటే ఇంక ఇప్పుడు అవన్నీ నేను చెప్పడానికి టూ మచ్ అవుతుంది అన్న ఉద్దేశం చేత చెప్పట్లేదు, కానీ మత్తయి సువార్తలో 5 చోట్ల ఇలాంటి అంశాలు అంటే ఇలాంటి ప్రసంగాలు చేయడం జరిగింది. 5 ప్రసంగాలు చేసి ఆ కింద ఎగ్జాక్ట్లీ సేమ్ పదాలు రాయడం జరిగింది. 5, 6, 7 అధ్యాయాల్లో, 10వ అధ్యాయంలో, 13వ అధ్యాయంలో, ఆ తర్వాత 18వ అధ్యాయంలో, ఆ తర్వాత 24, 25 అధ్యాయాల్లో. సో ఇట్ ఈస్ నాట్ అ సమ్మరీ, ఇట్ ఈస్ ఎ సర్మన్. ఒక సందర్భములో యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలన్నీ చెప్పాడు. ఈ మాటల లోతు ఎంతో వివరించి ఉండవచ్చు. అన్నీ ఆయన డిక్టేషన్ తీసుకొని రాయలేదు. ఇవి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఆయన ఆ కొండ మీద చేసిన ప్రసంగము, దాన్ని తాబోరు కొండ అంటారు, ఆ కొండ మీద చేసిన ప్రసంగాన్ని ఆయన ఈ విధంగా గ్రంథస్థం చేశాడు. గ్రంథస్థం చేసి మన ఎదుట ఉంచాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. యేసుక్రీస్తు ప్రభు 30 సంవత్సరాల మౌనాన్ని వీడాడు, మాటలు ప్రారంభించాడు తన పరిచర్యలో. నాటకీయమైన బాప్తిస్మము జరిగింది. తండ్రి అయిన దేవుడు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత సాతానుతో సంచలన ఆకస్మిక పోరాటం చేయడం జరిగింది. ఎన్కౌంటర్ విత్ సేటన్ ఇన్ జుడియన్ డెజర్ట్. ఆ తర్వాత కపెర్నహూములోనికి వచ్చి నివాసం చేశాడు, తన పరిచర్య ప్రారంభించాడు. 4వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. 4:17, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. అందులో ఇప్పుడు మనం చూస్తూ ఉన్న 5, 6, 7 అధ్యాయాలు ఆయన ప్రకటించడం, ఎంత గంభీరమైన విషయాలు ప్రకటించాడో, ఏ విషయాలు ప్రకటిస్తున్నాడో అన్నది ఇక్కడ తెలియపరచబడుతూ ఉంది. ఇక్కడ చెప్పిన విషయాలనే మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో అక్కడక్కడ కనపడతాయి. బై ద వే, లూకా సువార్తలో ఇలాంటిదే ఇంకోటి కనపడుతుంది, కానీ అది సెర్మన్ ఆన్ ద మౌంట్ కాదు. ఇట్ ఈస్ ఎ సెర్మన్ ఆన్ ద ప్లెయిన్. అది వేరు, ఇది వేరు. అది ఎలా చెప్పగలుగుతామండి? అంటే ఇలాంటి మాటలు అక్కడక్కడ కనపడ్డాయి కదా. సో మత్తయి సువార్తికుడు వీటన్నిటినీ క్రోడీకరించి ఒక సారాంశముగా ఇక్కడ పెట్టాడు అన్నట్టుగా అనిపిస్తుంది అని అంటే, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎంత గొప్ప బోధకుడైన ప్రపంచంలో తాను ఒకసారి చెప్పిన విషయాలను అనేక సందర్భాల్లో వాటిని మరలా ప్రస్తావించడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఎన్నో ఏళ్ళ నుంచి మీరు నా బోధ వింటున్నారు. నేను చెప్పిన విషయాల్ని అనేక సార్లు మరలా ప్రతి ఆదివారం కాకపోయినా అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి అవి చెబుతూ ఉంటాను. ఉదాహరణకు, ఒక గృహ కూడిక జరుగుతుంది అనుకోండి, అందులో నేను ఒక సర్వే గురించి చెప్తాను కదా. మనకు కడుపు నిండా తినడానికి అన్నం ఉండి అవన్నీ చెప్తూ ఉంటా. అంటే దాని అర్థం ఏంటి? ఏ ప్రీచర్ అయినా కానీ ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. అసలు ఒక గొప్ప ప్యూరిటన్ గ్రంథకర్త ఏమన్నాడంటే, ఏ ప్రసంగికుడైనా తాను సిద్ధపడిన ప్రసంగాన్ని 50 సార్లు చెయ్యలేకపోతే అది మంచి ప్రసంగం కాదన్నాడు. కొన్నిసార్లు ఒక ప్రసంగాన్ని రెండోసారి చెప్పబుద్ధి కాదు, ఎందుకంటే అందులో పెద్దగా సారం ఉన్నట్టుగా అనిపించదు. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు ప్రీచ్ దట్ సెర్మన్ ఫర్ 50 times, అట్లీస్ట్ 50 times, ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ సెర్మన్ అన్నాడు. నేను ఒక సెర్మన్ను కొన్ని సందర్భాల్లో 20 సార్లు 25 సార్లు అంతకంటే ఎక్కువ సార్లు కూడా చెప్పానో ఏమో గుర్తులేదు, కానీ బట్ మోర్ దెన్ 20 times చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఒక ఆయన అమెరికా దేశంలో
రాబర్ట్ జి లీ అనే ఒక గొప్ప బ్యాప్టిస్ట్ ప్రీచర్ ఉండేవాడు. ఆయన పేడే సమ్డే అనే ఒక అంశం మీద, అంటే నాబోతు సందర్భం ఉంటుంది చూడండి. ఆహాబు రాజు నాబోతు దగ్గరికి వెళ్ళి, నాకు నీ ద్రాక్ష తోట కావాలి, నీకు ఇంకా ఎక్కువ పెద్ద స్థలం ఇస్తాను, కావలిస్తే ఈ ద్రాక్ష తోట ఇవ్వమంటే ఆయన అంటాడు, నా పితరుల స్వాస్థ్యం ఇది, నాకు జ్ఞాపకాలు ఉన్నాయి, నా పితరుల జ్ఞాపకాలు ఉన్నాయి, నేను ఎలా అమ్ముకోగలుగుతాను ఇది, నేను ఇవ్వను అని అంటే ఆయన పోయి మూతి ముడుచుకొని ఏడుస్తూ ఉంటే వాళ్ళ భార్య, నువ్వు రాజుపై ఉంటే ఇలాంటి పని చేస్తావా, నేను చూసుకుంటా మొత్తం అని అంత ఆమె ఏమేం చేసిందో, ఆయనను ఎలా చంపించిందో అవన్నీ చంపించిన తర్వాత ఆయనను చంపిన తర్వాత ఏలియా ప్రవక్త వచ్చి ఏ విధంగా వాళ్ళ మీద శాపం ప్రకటించాడో ఆ మాటలు ఉన్నాయి కదా, ఆ సందర్భం అన్నట్టు. అదొక స్టోరీ రూపంలో చెప్తాడు. కళ్ళకు కనపడినట్టుగా మనకు ఒక దృశ్యం చూస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. పేడే సమ్డే ముందుంది ముసళ్ళ పండుగ అని మనం తెలుగులో అర్థమయ్యేటట్టుగా చెప్పుకోవచ్చు. అంటే ఒకానొక రోజున నీవు అనుభవించాలి నువ్వు చేసిన విషయాలు. పేడే సమ్డే 1000 సార్లు ప్రకటించాడంట ఆ వాక్యం. హైదరాబాద్కు ఆయనను పిలిచారు చాలా సంవత్సరాల కిందట. YMCAలో మీటింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా పేడే సమ్డే, ఒకరోజు పేడే సమ్డే ప్రసంగించాడట. అడిగారట మనుషులు, కెన్ యూ ప్లీజ్ ప్రీచ్ దట్ సర్మన్. వాళ్ళ చర్చిలోనట ప్రతి సంవత్సరం కనీసం ఒక్కసారి చెప్పమని అడిగేవాళ్ళట. ఎవ్రీ ఇయర్ సేమ్ ప్రసంగం ఒకసారి. వీ వాంట్ ద సేమ్ సర్మన్ వన్స్ అగైన్. సో అక్కడక్కడ ఇలాంటి మాటలు కనబడినంత మాత్రాన, ఇప్పుడు ఉదాహరణకు దీపం వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టరు కానీ ఇలాంటి మాటలు ఇంకో చోట కూడా ఉన్నాయి. అవి కనబడినంత మాత్రాన ఇవి సారాంశమని మనము లెక్క కట్టాల్సిన అవసరం లేదు. బికాజ్ ఎనీ గ్రేట్ ప్రీచర్ విల్ యూస్, అంటే ఆయన చెప్పిన మాటలను అక్కడక్కడ ఆయా సందర్భాల్లో అవసరమును బట్టి మరలా చెబుతూ ఉంటాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. అసలు సర్వనంద మౌంట్ అని ఎవరు పెట్టారు ఈ పేరు? మీకు ఏమైనా తెలుసా ఎవరు పెట్టారు ఈ పేరు? 5వ శతాబ్దంలో ఆఫ్రికా ఖండంలో ఉన్న అగస్టీన్ అనే భక్తుడు ఫర్ ద ఫస్ట్ టైం హీ కాల్డ్ ఇట్ ఎ సర్మన్ ఆన్ ద మౌంట్. అండ్ ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ టిల్ టుడే, దాదాపు 1500 సంవత్సరాలైన ప్రజలు కొండ మీది ప్రసంగం అని అంటూ ఉన్నారు. నార్త్ ఆఫ్రికన్ థియోలోజియన్ Augustine may probably have been the first person to call it a sermon because it has the shape of a sermon. సర్మన్ కుండే షేప్ దీనికి ఉంది కనుక దీన్ని సర్మన్ ఆన్ ద మౌంట్ అని అనడం జరిగింది. ఇంకా మనం 1వ వచనంలోనికి రాలేదు, జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే చేసాం. వచ్చే వారం మనము 1వ వచనం 2వ వచనాలను కొంత ధ్యానం చేసుకోవాలి. అందులో చాలా విషయాలు నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. దేవుని సేవకులమైన మేము నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. అలాగే మీరు శ్రోతలుగా, మీరు విశ్వాసులుగా మీరు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనం వచ్చే వారం వరకు, ప్రభు చిత్తమైతే వచ్చే వారం వరకు కనిపెడుతూ ప్రార్థన చేస్తూ సిద్ధపడి వద్దాం. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.